రాత్రి 12 దాటింది. విజయవాడలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఆమె పేరు సమీర. 5 నెలల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటినుండి ఆమెకు చీకటంటే భయం. ఆ రాత్రి ఆమె భోంచేసి పడుకుంది. కానీ హఠాత్తుగా కరెంటు పోయింది. ఫ్యాన్ లేకపోవడం వల్ల సమీర కుక్కపోస్తోంది. అంతేకాదు ఆ రూమ్లో దోమలు శబ్దం చేస్తూ తిరుగుతున్నాయి. సమీర నెమ్మదిగా తన కళ్ళు తెరిచింది. తన రూమ్ మూలలో ఎవరో ఉన్నట్టు కనిపించింది. భయంతో పైకి లేచి టార్చ్ ఆన్ చేసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆ సమయంలో ఆమెకు తన తల్లి గొంతు వినిపించింది. సమీరా, చీకటిలో ఉండకు, లైట్స్ ఆన్ చేయమ్మా. ఆ గొంతు వినగానే సమీరాకు వణుకు పుట్టింది. తన అమ్మ చనిపోయిందని తనకు తెలుసు. కానీ ఆ స్వరం వాళ్ళ అమ్మదే. భయంతో వెంటనే లైట్స్ ఆన్ చేసింది. అన్నీ సాధారణంగానే కనిపించాయి. అయితే గోడ మీద ఇది నల్లటి ఆకారం నిలబడి ఉంది. అది మెల్లగా కదులుతోంది. ఆ ఆకారం చాలా పొడవుగా ఉంది. ఒక్కసారిగా ఆకారం సమీరపై దూకింది. సమీర పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది. తన కళ్ళని గట్టిగా మూసుకుంది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. సమీర భయంతో తన కళ్ళు తెరిచింది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. తర్వాతి రోజు సమీర వాళ్ళ అన్న రమేష్ని కలిసింది. అన్నయ్య, అమ్మ చనిపోయింది, కానీ ఆమె ఇంకా నా దగ్గరే ఉందని అనిపిస్తుంది. రమేష్ నవ్వుతూ, సమీర, అది నీ భ్రమ. అమ్మ అంటే నీకు ఎక్కువ ఇష్టం కదా, అందుకే నువ్వు ఊహించుకుంటున్నావు. చూడు తల్లి, అవి పట్టించుకోవద్దు. ప్రశాంతంగా లైట్స్ ఆఫ్ చేసి పడుకో, ఓకేనా అని రమేష్ చెప్పాడు. ఆ రాత్రి సమీర ధైర్యం చేసి తన లైట్స్ ఆఫ్ చేసి పడుకుంది. సమయం 12 కావస్తూ ఉంది. సమీర బాగా నిద్రపోతూ ఉంది. తన రూమ్ తలుపుని తెరుస్తున్నట్టు తనకు అనిపించింది. భయంతో లేచి సమీర టార్చ్ ఆన్ చేసింది. కానీ తలుపు మూసుకునే ఉంది, తెరుచుకోలేదు. ఆహా, నాకేమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నాను? అమ్మ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నాను. వద్దు, అవన్నీ నాకొద్దు అనుకుని టార్చ్ ఆఫ్ చేసింది. అలా సమీర పడుకుంది. తన సీలింగ్ పైన ఒక నల్లటి నీడ అతుక్కుని ఉంది. ఆ నీడ భయంకరంగా ఉంది. కానీ అది వాళ్ళ అమ్మలాగా అనిపిస్తుంది. అది పాక్కుంటూ ఆ గోడ దిగుతుంది. ఆమె గుండె వణికిపోయింది. టార్చ్ని వేగంగా ఆన్ చేసింది. కానీ ఆ నీడ కనిపించలేదు. మళ్ళీ ఆఫ్ చేసింది. ఆ నీడ ఆమె కాళ్ళ దగ్గరే ఉంది. సమీర ఒళ్ళంతా భయంతో వణికిపోతుంది. ఓ చల్లని చెయ్యి ఆమె కాళ్ళని తాకింది. సమీర భయంతో అరుస్తూ లైట్స్ ఆన్ చేసింది. అంతా నార్మల్గానే ఉంది. కానీ గోడ మీద రక్తంతో రాసిన ఒక మాట, లైట్స్ అవుట్, ఐ విల్ కమ్. సమీరాకి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో వణికిపోతుంది. లైట్స్ ఆన్ చేసుకుని పడుకుంది. కానీ నిద్ర రావట్లేదు. తర్వాత రోజు రమేష్ వచ్చాడు. ఆ గోడను చూశాడు. భయంతో వణికిపోయాడు. రమేష్ ఒక నిజాన్ని చెప్పాడు. ఇది భ్రమ కాదు. సమీర అమ్మ చనిపోయే ముందు కూడా ఇలాగే చెప్పింది. సమీర భయపడుతూ, ఏం చెప్పిందన్నా అని అడిగింది. చీకట్లో ఎవరో ఉన్నట్టు, గోడ మీద ఒక నీడ పాకుతున్నట్టు, లైట్స్ ఆన్ చేస్తే ఏమీ కనిపించినట్టు ఆమె ఫీల్ అయింది. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. చీకట్లో ఒక భయంకరమైన ఎంటిటీ ఉంటుందంట. అది లైట్స్ ఆఫ్ చేస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళని వెంటాడుతుందంట. ఆ ఎంటిటీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుందంట. అమ్మ నాకు ఇదే చెప్పింది సమీర. అప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. అమ్మని తీసుకుని వెళ్ళిపోయింది కూడా అదే. ఇప్పుడు అది నిన్ను వెంటాడుతుంది. సమీరాకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. రాత్రి అయింది. రమేష్ తన చెల్లి దగ్గరే ఉన్నాడు. ఆ రూమ్లో లైట్స్ ఆన్ చేసుకుని ఇద్దరు కూర్చో ఉన్నారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్, కరెంటు పోయింది. ఇద్దరు ఫోన్ టార్చ్ ఆన్ చేశారు. తలుపు వెనుక నుంచి ఊపిరి తీసుకున్న శబ్దం వినిపించింది. ఇద్దరు వణికిపోయారు. రమేష్ నెమ్మదిగా వెళ్ళి తలుపు ఓపెన్ చేశాడు. అక్కడ ఎవరో ఉన్నారు. అమ్మ లాంటి రూపం, కానీ ఆమె ముఖం పూర్తిగా నల్లగా ఉంది. ఆమె చేతిని నెమ్మదిగా పైకెత్తింది. ఆమె చెయ్యిని పైకెత్తున్నప్పుడు ఎముకలు ఎరుగుతున్న శబ్దం వచ్చింది. మీరు లైట్స్ ఆఫ్ చేసినప్పుడు నేను వస్తాను. ఆకారం ఆ గదిలో కడిగిపెట్టింది. ఒక్కసారిగా రూమ్ మొత్తం నల్లగా మారిపోయింది. తర్వాత ఉదయం ఆ రూమ్లో ఎవ్వరూ లేరు. మొత్తం ఖాళీగా ఉంది. అయితే ఆ గోడ మీద లైట్స్ అవుట్ ఫర్ ఎవర్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి స్టోరీస్ని ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.